ఫ్రెండ్స్ ఈ ప్రైస్ దగ్గర అయితే మనకి ప్రీవియస్ డే లో దగ్గర హై దగ్గర సపోర్ట్ తీసుకుంటుంది అండ్ రిజెక్షన్ చేస్తుంది కానీ అంత కంఫర్టబుల్గా అనిపించట్లేదు. దట్ ఈజ్ వాట్ ఐ హ్యావ్ అబ్జర్వ్డ్. ఈ లో అనేది కానీ బ్రేక్ డౌన్ జరిగితే ఏంటంటే మనం పొజిషన్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు 41,765. వెరాజ్ వీక్ సెల్లర్స్ అయితే పార్టిసిపేట్ చేస్తున్నారు. ఓకే, వీక్గా ఉంది సెల్లింగ్ ప్రెషర్. అండ్ యా ఈ బుల్స్ క్యాండిల్స్ ఏదైతే ఉందో ప్రీవియస్ డే హై అనమాట. ఇది సిపిఆర్ ఇండికేటర్. ఈ హై దగ్గరే హోవర్ అవుతూ ఉన్నారు. ఇద్దరు అప్ సైడ్ కానీ డౌన్ సైడ్ కానీ వెళ్ళొచ్చు. ప్రస్తుతానికైతే ఒక రేంజింగ్ మార్కెట్లో నడుస్తుంది. హయ్యర్ లెవెల్స్లో రిజెక్షన్ జరుగుతుంది. బట్ ఏంటంటే కంఫర్ట్గా సెల్లింగ్ అనేది జరగట్లేదు, అగ్రెసివ్గా లేరు. దట్ ఈజ్ ఆల్సో మనం ఏంటంటే పాయింట్ అనేది నోట్ చేసుకోవాలి ఫ్రెండ్స్. సో ఈ లో అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనుకుంటున్నాను. ఒకవేళ ఈ లో అనేది కంఫర్టబుల్గా క్లోజింగ్ జరిగితే ఫర్దర్గా మనకి సిపిఆర్ లెవెల్స్ మేబీ 41,640 రావచ్చు. యా, దిస్ ఈజ్ ద ఫస్ట్ టార్గెట్. అండ్ నెక్స్ట్ మనం 600 దాకా డౌన్ సైడ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 1 మినిట్ టైం ఫ్రేమ్లో ప్రీవియస్గా ఒక స్మాల్ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ అయింది ఈ పాయింట్ దగ్గర. బట్ ఇమీడియట్గా బయర్స్ రావడం జరిగింది. నవ్వు ఏంటంటే ట్రెండ్ లైన్ అనేది అడ్జస్ట్ చేసాం ఫ్రెండ్స్. సో చూద్దాం, హోప్ ఈ ట్రెండ్ లైన్ అయితే బ్రేక్అవుట్ అయితే మనకి వర్కౌట్ అవ్వచ్చు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. బేస్డ్ ఆన్ ద ప్రైస్ యాక్షన్ ఏంటంటే ఈ పాయింట్ అయితే రిజెక్ట్ చేశారు. సో ఒకవేళ ఏదైనా షార్ట్స్ చేస్తుంటే దిస్ హై షుడ్ బి ద స్టాప్ లాస్.